నమస్తే, నేను మీ సతీష్. మాజీ వైసీపీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయా అంటే మరి తాజాగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం అవునన్న సమాధానాలు వినిపిస్తాయి. ఇప్పటికే ఈ కేసులో మనం చూసాం, A1గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి, ఆనాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ మొదలుకొని ప్రస్తుతం బీహార్లో ఐజీ క్యాడర్లో పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ వరకు అనేక మందిని విచారించారు పోలీసులు ఈ కేసులో. ఈ కేసు విచారణాధికారిగా ఉన్నటువంటి విజయనగరం ఎస్పీ ఐపీఎస్ అధికారి దామోదర్ గారు, ఆయన నేతృత్వంలోని బృందం ప్రధానంగా ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారణ జరిపారు. అయితే ఈ కేసులో మనం చూస్తే A1గా పివి సునీల్ కుమార్, ఆనాటి సిఐడి చీఫ్, A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు, A3గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A4గా ఆనాడు మరి రఘురామకృష్ణంరాజు గారి కేసుకు సంబంధించినటువంటి విచారణాధికారిగా ఉన్న మరో ఐపీఎస్ అధికారి విజయపాల్, A5గా ఆనాటి ఏదైతే గుంటూరు జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ప్రభావతి, A6గా మరో లాయర్, A7గా ఇందాక మనం చెప్పుకున్న బీహార్ క్యాడర్ చెందినటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్. ఈ రకంగా మొత్తం 7 పేర్లను చేర్చారు. 7లో ఒక్క జగన్మోహన్ రెడ్డిని మినహాయించి అందరినీ దాదాపుగా విచారణ చేశారు. అయితే పివి సునీల్ కుమార్ A1గా ఉన్నారు. ఆయన్ని విచారణ చేసినప్పుడు ఆయన కూడా ఆ విచారణని దాటవేశారు. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయనకి ఇటీవలే మనం చూసాం, సునీల్ నాయక్ని గత నెల అంటే ఏదైతే 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు హైకోర్టు ఆదేశాలతోటి మరి విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో మరి విచారణాధికారిగా ఉన్న దామోదర్ గారు, ఆయన నేతృత్వంలోని టీం కూడా ఆయన్ని సుదీర్ఘంగా విచారించారు. రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ చేస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన కూడా ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్నివ్వాలి అంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. అయితే 12వ తారీఖున విచారణకు హాజరు కాకుండా తన తల్లి అనారోగ్యం అని చెప్పేసి ఆయన మళ్ళీ తిరిగి బీహార్ పాట్నాకు వెళ్ళిపోయారు. అయితే హైకోర్టు కూడా మరి ఏదైతే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, మరి మానవతా దృక్పథంతో ఆయనకు ఒక 10 రోజులు గడువు ఇచ్చి గత నెల 23వ తారీఖున విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆయన 23వ తారీఖున విచారణకి హాజరయ్యారు. అయితే ఈ క్రమంలోనే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏమిటి అంటే ఈ కేసులో A2గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని విచారణకు హాజరు కావాలి అని అంటూ పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి గతంలోనే ఒక మెమో దాఖలు చేయగా మరి పిఎస్ఆర్ ఆంజనేయులు పాత్ర కూడా ఉంది అని ఎస్టాబ్లిష్ చేసేటువంటి కొన్ని ఆధారాల్ని మరి సునీల్ నాయక్ విచారణ జరుగుతున్న క్రమంలో ఆ ఆధారాల్ని కూడా న్యాయస్థానం ముందర పెట్టడంతో హైకోర్టు మరి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం. అయితే ఈ కేసులో ఈ రకమైనటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటుండగానే 23వ తారీఖున మరి సునీల్ నాయక్ తన మళ్ళీ విచారణకు హాజరయ్యారు. అదే రోజున ఆయనకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పైన విచారణ కూడా జరిగింది హైకోర్టులో. హైకోర్టు ఆయనకి కొంత ఊరటని ఇస్తూ ఈ కేసులో విచారణాధికారి ఎప్పుడు పిలిచినా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలి అంటూ కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. మరి ఈ క్రమంలోనే పోలీసులు మరి ఒకవైపున ఆయన్ని విచారణకు పిలవాలా లేదా అనేటువంటి అంశం పైన వాళ్ళు సమాలోచనలు చేస్తూనే ఈ కేసులో మరి ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఆధారాలు కావాలి. అదే సమయంలో ఈ కేసుని ఒక లాజికల్ కన్క్లూజన్కి అంటే ఒక కొలిక్కి తీసుకురావాలి అని అంటే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరొక సంచలనమైనటువంటి పేరు రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో వెలుగులోకి వచ్చింది. అదే బోరుగడ్డ అనిల్. ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్. మరి ఆయన గతంలో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత తన తల్లికి అనారోగ్యం, ఆవిడికి ఏది ఆపరేషన్ చేయించాలి, తన తల్లి ఆరోగ్యాన్ని చూసుకోవడానికి తాను పక్కన ఉండాలి అని చెప్పి కోర్టుకి కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి బయటకి వచ్చి మరి న్యాయస్థానంతో కూడా మొట్టికాయలు వేయించుకున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తి బోరుగడ్డ అనిల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో బోరుగడ్డ అనిల్ ప్రమేయం కూడా ఉంది అనేటువంటిది ప్రస్తుతం ఈ కేసును విచారణ చేస్తున్నటువంటి పోలీసులకి వెలుగులోకి వచ్చినటువంటి అంశం. ఈ కేసులో బోరుగడ్డ అనిల్ని కూడా సాక్షిగా పేర్కొంటూ ఆయన్ని విచారణకు రావాలి అని చెప్పి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విచారణ కేవలం బోరుగడ్డ అనిల్ని ఒక్కడనే కాదు, బోరుగడ్డ అనిల్తో పాటుగా బీహార్ క్యాడర్ చెందినటువంటి ఐపీఎస్ అధికారి, అక్కడ ఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్కి కూడా ప్రస్తుతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీళ్ళిద్దరినీ కూడా ఏప్రిల్ 4వ తారీఖున విజయనగరం ఎస్పీ కార్యాలయంలో
ఎందుకంటే ఆ విజయనగరం ఎస్పీగా ఉన్నటువంటి దామోదర్ గారే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు విచారణాధికారిగా ఉన్నారు. కాబట్టి విజయనగరం ఎస్పీ కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం ఇరువురిని కూడా ఏప్రిల్ 4వ తారీఖున విజయనగరం ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ పరిణామం అనేటువంటిది ఇక సంచలనంగా మారబోతా ఉంది అన్నటువంటి వాదనలు కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పటి వరకు అసలు ఈ కేసులో వెలుగులోకి వచ్చినటువంటి పేర్లన్నీ కూడా అత్యంత సంచలనమైనటువంటివి. ఎందుకంటే A1గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్, ఆనాటి సిఐడి చీఫ్, ఓకే, ఆయన ఆధ్వర్యంలోనే ఈ అరెస్ట్ జరిగింది అని అనుకుందాం. A2గా ఉన్నది పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయనకి అసలు సిఐడికి ఆ రోజున ఎటువంటి సంబంధం లేదు. కానీ మొత్తం రఘురామకృష్ణరాజు గారిని అరెస్టు చేయడం దగ్గర నుంచి ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసేంత వరకు కూడా మొత్తం ఆదేశాలు, అంటే సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్కి ఆ ఆదేశాలన్నీ జారీ చేసింది పిఎస్ఆర్ ఆంజనేయులే. పోనీ ఆయన ఏమైనా అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫా అంటే కాదు, ఆయన కేవలం ఏసీబీ డీజీగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి సిఐడి చీఫ్కి ఆదేశాలు జారీ చేయటం, మరి వాటిని తూచా తప్పకుండా పివి సునీల్ కుమార్ గారు మరి తన సబార్డినేట్స్గా ఉన్నటువంటి ఎవరైతే సునీల్ నాయక్ కావచ్చు, విజయ పాల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళతోటి నడిపించారు. సిఐడి విభాగం వేరు, ఏసీబీ విభాగం వేరు. కానీ ఏసీబీకి డీజీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి చీఫ్కి ఆదేశాలు జారీ చేయడం ఏమిటి అనేటువంటి అనుమానాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ అసలు మతలబ్ ఏమిటి అంటే అప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓలో షాడో అధికారిగా పనిచేస్తూ ఉన్నాడు. మొత్తం ఆ రోజున పోలీస్ వ్యవస్థలన్నింటినీ కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులే, పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఆయనే మానిటర్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏ ఆదేశాలు వచ్చినా కూడా అవి సీఎంఓ నుంచి వచ్చినట్టే, అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెలువడినట్లే. ఆ విధంగా చూస్తే ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతోటే పివి సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజు గారిని అరెస్టు చేసి తీసుకురావడం కావచ్చు, ఈ కస్టోడియల్ టార్చర్ వ్యవహారం అంతా కూడా నడిపించారు. ఇక ఈ కేసులో A3గా ఎవరున్నారు? ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. A4గా ఆనాడు ఈ కేసు ఏది రఘురామకృష్ణరాజు గారి పైన పెట్టినటువంటి కేసుకి సంబంధించి విచారణాధికారిగా ఉన్న విజయ పాల్. ఇక A5గా చూస్తే గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ప్రభావతి. ఇక A7గా ఇందాక చెప్పుకున్నట్టు సునీల్ నాయక్. అయితే వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంటు, వీళ్ళల్లో అనేక మంది మరి ఈ కేసుతోటి ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా అందరూ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళే. వీళ్ళ పాత్ర ఉంది అనేది అయితే కనుక అక్కడ స్పష్టమవుతోంది. కానీ ఈ కేసులో ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ పేరు బహిర్గతం, అంటే బయటకు రావడం అనేటువంటిది ఒకంత ఆశ్చర్యాన్ని కలగజేస్తూ ఉంది. అంటే బోరుగడ్డ అనిల్కి అసలు ఈ కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం ఉంది, ఆయన్ని సాక్షిగా ఎందుకు పేర్కొన్నారు, ఇవన్నీ కూడా అనేక అనుమానాలకి దారితీస్తూ ఉంది. అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్నట్లుగా కస్టోడియల్ టార్చర్ చేయడం మాత్రమే కాదు ఆ రోజున వాళ్ళ ఉద్దేశం, రఘురామకృష్ణరాజు గారిని భౌతికంగా లేకుండా చెయ్యాలి అని చెప్పి ఆ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారా. రఘురామకృష్ణరాజు గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఏది తన పైన దాడి చేసే సమయంలో అందరూ ముసుగులు కట్టుకుని వచ్చారు ఒక 4 వ్యక్తులు అని చెప్పి. ఒకళ్ళు ఆయన పడుకోబెట్టినప్పుడు ఆయన ఛాతీ మీద కూర్చున్నాడు 100 కేజీల బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతని పేరు తులసిబాబు ఏదో ఉంది. అతను కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు, బెయిల్ పైన బయటకు వచ్చాడు. ఒకళ్ళు తులసిబాబు అయితే మరొక వ్యక్తి మరి ఈ బోరుగడ్డ అనిల్ కుమారేనా, అది ఇప్పుడు పోలీసులు చేస్తున్నటువంటి దర్యాప్తులో బయటకు వచ్చిందా. అందుకే ఈ కేసులో బోరుగడ్డ అనిల్ని సాక్షిగా రేపు విచారణకి రమ్మని చెప్పి పిలిచారా. సునీల్ నాయక్తో కలిసి బోరుగడ్డ అనిల్ని విచారణ జరపటమంటే సునీల్ నాయక్ ఆధ్వర్యంలోనే ఈ బోరుగడ్డ అనిల్ కూడా ఆ రోజున సిఐడి కార్యాలయానికి వచ్చారా రఘురామకృష్ణరాజు గారి పైన కస్టోడియల్ టార్చర్ చేసేందుకు. ఇవన్నీ కూడా అనుమానాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో మరి ఏప్రిల్ 4వ తారీఖున సునీల్ నాయక్ని అలాగే బోరుగడ్డ అనిల్ని ఇద్దరినీ కూడా విచారణకు హాజరు కావాలి అని పిలిచారు. ఆ రోజున ఇంకొక ప్రత్యేకం ఏమిటి అంటే శనివారం రోజున విచారణకు హాజరు కావాలి అని పిలిచారు. మరి ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఏమైనా కీలకమైనటువంటి సాక్ష్యాలు అంటే ఆధారాల్ని సేకరించారా, పోలీసులకు ఏమైనా కీలకమైనటువంటి ఆధారాలు, సంచలనమైనటువంటి ఆధారాలు లభించినాయా, అందుకే వాళ్ళిద్దరినీ 4వ తారీఖున విచారణకి విజయనగరం రావాలి అని చెప్పి అక్కడికి పిలిచారా. మరి విచారణ తర్వాత వాళ్ళని మరొకసారి విచారణకు రమ్మని చెప్పి ఆదేశిస్తారా, లేదు అంటే గనక ఆ రోజున అరెస్ట్ చేస్తారా, ఏం జరగబోతా ఉంది రఘురామకృష్ణరాజు గారి కేసులో ఏప్రిల్ 4వ తారీఖున అనేటువంటిది కూడా ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఈ కేసులో
సంచలనమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి, బీహార్ క్యాడర్ చెందినటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్కి పోలీసులు మరొకసారి నోటీసులు జారీ చేయటం, ఆయనతో పాటుగా బోరుగడ్డ అనిల్, ఒక రౌడీ షీటర్గా పేరు పొందినటువంటి వ్యక్తి, ఆయనకు కూడా ఈ కేసులో ప్రమేయం ఉంది, ఆయన్ని సాక్షిగా పేర్కొంటూ ఆయన్ని కూడా సునీల్ నాయక్తో కలిపి విచారణకు హాజరు కమ్మన్నారు. అంటే మరి ఈ కేసులో ఏం జరగబోతా ఉంది అనేటువంటిది కూడా సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి చూడాలి, ఏప్రిల్ 4వ తారీఖున రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో జరగబోయేటువంటి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి అనేటువంటిది మాత్రం. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.